హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి క్రింది వాటిలో ఏ పద్ధతిని ఉపయోగించరు అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ నాట్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాడు. ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, సేవింగ్స్ మెథడ్, ప్రొడక్షన్ మెథడ్ అంటున్నాడమ్మా. ఆదాయ పద్ధత, వ్యయ పద్ధత, పొదుపు పద్ధత, ఉత్పత్తి పద్ధతి అని అడుగుతున్నాడు. జాతీయ ఆదాయాన్ని మనం ప్రధానంగా 3 పద్ధతుల ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. సో మొదటి పద్ధతి ఏంటి సార్ అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అని పిలవడం జరుగుతుంది. ఉత్పత్తి మదింపు పద్ధతి అని పిలుస్తాం. అలాగే రెండో పద్ధతి ఏంటి సార్ అంటే ఆదాయ మదింపు పద్ధతి అని పిలవడం జరుగుతుంది. అలాగే మూడవ పద్ధతి అంటే ఏంటి సార్ అంటే వ్యయ మదింపు పద్ధతి. వ్యయ మదింపు పద్ధతి అని ఇలా 3 పద్ధతుల ఆధారంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ పొదుపు పద్ధతి, సేవింగ్స్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించం. అయితే ఈ 3 పద్ధతుల ఆధారంగా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. కొన్ని సందర్భాల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి అత్యుత్తమమైన పద్ధతి ఏమిటి అని మీకు ఎగ్జామ్లో ప్రశ్న అడిగితే ఉత్పత్తి ప్లస్ ఆదాయ పద్ధతి అని పెట్టాలి. కొన్ని సందర్భాల్లో ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతిలో లెక్కిస్తారు? ఉత్పత్తి, ఆదాయ, వ్యయ, పైవన్నీ అంటే పైవన్నీ ఆన్సర్ చేయాలి. కొన్ని సందర్భాల్లో మరి ఈ పద్ధతుల విషయానికి వచ్చినప్పుడు ఉత్పత్తి ప్లస్ ఆదాయ, ఆదాయ ప్లస్ వ్యయ, ఉత్పత్తి ప్లస్ వ్యయ, పైవన్నీ అనేటప్పుడు అప్పుడు మాత్రం పైవన్నీ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రశ్న 1వ రకం. మరి 2వ రకం ఏంటి సార్ అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ఆధారంగా ఏ అంశాలు లెక్కిస్తారు, ఆదాయ మదింపు పద్ధతి ఆధారంగా ఏ అంశాలు లెక్కిస్తారు, అలాగే వ్యయ మదింపు పద్ధతి ఆధారంగా ఏ అంశాలు లెక్కిస్తారు అనే అంశం మీద కూడా మీకు ఎగ్జామ్లో ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది.